విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు సూచించారు. చిల్లకూరు సమీపంలోని శారదానగర్లో ఏర్పాటై ఉన్న ఎల్ఏపీ పాఠశాలలో 31వ క్రీడా దినోత్సవం సందర్భంగా జరిగిన క్రీడా పోటీలకు ఆయన హాజరయ్యారు. ఎల్ఏపీ పాఠశాల 31వ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో శనివారం క్రీడా పోటీలను నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు హాజరై క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ, మార్చ్ పాస్ట్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రవీంద్రబాబు మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసికోల్లాసం పెంపొందుతుందని వివరించారు. చివరిగా క్రీడా పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సుబ్రహ్మణ్యం రెడ్డి, కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి, కొణిదెల మునిగిరీష్, ప్రిన్సిపల్ ఓం నమః శివాయ, ప్రధానోపాధ్యాయుడు జాయ్ మొదలగు వారు పాల్గొన్నారు. We started this course in the year 1985. సహజంగా ఇప్పుడు బికాస్ ఆఫ్ సో మచ్ కాంపిటీషన్స్ ఎక్కువ స్కూల్స్ కూడా ఎక్కువ ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అదర్ కరికులర్ యాక్టివిటీ టైం చాలక ఇబ్బంది పడుతున్నారు. మేము ఫ్రమ్ ద లాస్ట్ స్కూల్ ఓపెన్ చేసి మొదలుకొని వీఆర్ గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ద స్కూల్ అండ్ కరికులర్ యాక్టివిటీస్ కరికులర్ యాక్టివిటీస్ ఈక్వల్గా ఇస్తున్నాము. దిస్ ఈజ్ 31st యాన్యువల్ స్పోర్ట్స్ మీట్. ఈ కార్యక్రమం ప్రారంభంలో ముందుగా మన మాతృభాషను మర్చిపోకుండా మన దేశంలో ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా మనమంతా కూడా భారతీయులు అనేటువంటి భావంతో భాషలు వేరైనా భావం ఒకటే అనేటువంటి స్ఫూర్తినిస్తూ తెలుగు తల్లిని భాషని మర్చిపోకుండా తెలుగు గీతాంతో ఆలపించి ఈ భారతదేశ సంస్కృతిని, సంప్రదాయాల్ని, గౌరవాన్ని కాపాడతామని చిన్నారులతో ప్రతిజ్ఞ చేయించేటువంటి కార్యక్రమంతో జాతీయ జెండాని ఎగురవేసి జాతి గౌరవాన్ని నిలబెట్టే విధంగా, క్రీడా స్ఫూర్తిని కలిగించే విధంగా క్రీడా జ్యోతి వరకు కూడా మార్చి పాస్ట్ అన్నింటిలో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా విద్యార్థులు, క్రీడాకారులే భాగస్వాములై నిర్వహించడం అనేది వారిలో ఒక కమిట్మెంట్, ఒక డిసిప్లైన్ని పెంపొందించేటువంటి నిరంతర ప్రక్రియలో భాగంగా ఈ స్కూల్ యాజమాన్యం వారు చేసినటువంటి దానికి వారికి నా అభినందనీయం. రెండవది, ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు సంవత్సరం అంతా కూడా నిరంతరం చదువు మీద, మీ యొక్క ఫ్యూచర్ కెరీర్ మీద దృష్టిలో ఉంచుకొని అధ్యాపకులు కానీ, టీచర్స్ కానీ మీకు పాఠాలు చెప్పేటప్పుడు మీ ధ్యాస అంతా కూడా ఎక్కువగా ఈ వయసులో ఆటల మీద ఉంటుంది. ఆటల మీదకి వచ్చినప్పుడు అక్కడ కూడా ఎప్పుడెప్పుడు ఇది అయిపోతే మళ్ళా హాస్టల్కో లేకపోతే ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ చదవమని అంటారని చెప్పని దాని మీద దృష్టి ఉంటుంది. అలా కాకుండా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎంతో ఆనందంగా ఈరోజు అంతా కూడా మనం ఆటల్లోనే ఉండిపోతాం అనేటువంటి సంతోషంగా ఈ క్రీడా పోటీల్లో మీరు పాల్గొనేటువంటి సంవత్సరంలో ఒకసారి వచ్చేటువంటి ఏకైక అవకాశం. ఈ అవకాశంలో మీకు ఉన్నటువంటి టాలెంట్ని ఐడెంటిఫై చేసి నెక్స్ట్ రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్లో మీరు ఏ క్రీడకైతే సరిపోతారో, ఏ క్రీడలైతే మీరు రాణించగలరో మీ క్రీడా ప్రతిభా పాట వాళ్ళకు కొలమానంగా దీన్ని పరిగణలో తీసుకుని భవిష్యత్తులో మీరు ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎదిగేందుకు ఈ స్పోర్ట్స్ మీట్ అనేది దోహదపడుతుందని చెప్పని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం.